మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గౌరవరపు నాగరాజు 25 ఏళ్ల వయసులో అద్భుతాన్ని సృష్టించారు. పోటీ ప్రపంచంలో దేనికి డిమాండ్ ఉందో గుర్తించి ఉన్నత దిశగా సాగుతున్నారు. పాడి పరిశ్రమను ప్రారంభించి పలువురి మన్ననలు పొందుతున్నారు. నాగరాజు బీటెక్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. చిన్నప్పటి నుంచి నలుగురిలో కొత్తగా ఆలోచిస్తాడనే పేరు ఉంది. టెక్నికల్ పట్టా చేతికి రాగానే జీవనోపాధి కోసం సింగరేణి సంస్థను ఆశ్రయించారు. సబ్ కాంట్రాక్టర్గా పని ప్రారంభించారు. నాగరాజు తమ నూతన గృహప్రవేశ సమయంలో తెలిసిన బంధువుల నుంచి ఆవును తీసుకుని వచ్చారు. ఆ సమయంలో ఆవుకున్న ప్రత్యేకతను పెద్దవారి నుంచి తెలుసుకుని ఆలోచనలో పడ్డారు. కొన్ని రోజులకు ఆ ఆవును తనకి ఇవ్వండి అని సదరు యజమానిని అడిగి తెచ్చుకున్నారు. అలా ఒక్క ఆవుతో పశుపోషణ ప్రారంభించారు. పాలను విక్రయిస్తూ సంపాదన మొదలుపెట్టారు. ఆవు పాల కోసం చాలామంది నాగరాజు ఇంటికి వచ్చేవారు. ఇలా వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 3 గేదెలను కొనుగోలు చేశారు. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్డును నిర్మించారు. పాలకు ఉన్న డిమాండ్ను గుర్తించిన నాగరాజు పరిశ్రమను విస్తరించారు. 30 గేదెలు, ఒక జెర్సీ ఆవును తీసుకొచ్చారు. ఆవు, గేదె పాలను విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తూ మన్ననలు పొందుతున్నారు. నూతనంగా డైరీ ఫామ్ పెట్టదలుచుకున్న వారికి నాగరాజు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాతే డైరీ ప్రారంభించాలి అంటున్నారు నాగరాజు. అవేంటో ఇప్పుడు ఆయన ద్వారా తెలుసుకుందాము. మార్కెట్లో పాలను ఎక్కడ మార్కెటింగ్ చేయాలనే దానిపై ఓ అవగాహనకు రావాలి. హోటళ్లు, షాపులు, ఆసుపత్రులు, స్వీట్ షాపుల వారు పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పాల సేకరణ కేంద్రాలు ఎక్కువగా కొనుగోలు చేసి వినియోగదారులు ఉండే ప్రాంతాల గురించి ముందే వివరాలు సేకరించాలి. పశుగ్రాసం పెంపకం చేయాలి. పశుగ్రాసం సాగుతో పాటు ఎండుమేత ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పోషణ ఖర్చు పెరిగి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండదు. కాబట్టి పాడి పశువులు కొనుగోలు చేసే 2 నుంచి 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం సాగు చేయాలి. నీటి సౌకర్యం ఉన్న 1 ఎకరంలో ఏడాది పొడవునా సాగు చేసే పచ్చిమేత 4 నుంచి 5 పాడి పశువులకు సరిపోతుంది. పశువుల పెంపకానికి షెడ్ల నిర్మాణం ముఖ్యమైనది. వీటిని ఎత్తైన ప్రదేశంలో, రోడ్లకు సమీపంలో నిర్మించుకోవాలి. వేసవిలో వడగాల్పులు, చలికాలంలో ఈదురుగాలులు రాకుండా షెడ్ల చుట్టూ సుబాబులు లాంటి చెట్లు పెడితే నీటితో పాటు పశుగ్రాసం వస్తుంది. నీటి సౌకర్యం ఉన్న స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. పశువైద్యం సౌకర్యం, కృత్రిమ గర్భధారణ సౌకర్యం అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా డైరీలు ప్రారంభించే ముందు విజయపదాన ఉన్న డైరీలను సందర్శించాలి. అనుభవం ఉన్న రైతులతో మాట్లాడాలి. స్వయంగా పర్యవేక్షిస్తూ నమ్మకం ఉంటేనే డైరీ ప్రారంభించాలి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అనుభవం పెరిగే కొద్దీ పశువుల సంఖ్య పెంచాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పశువుల ఖరీదును తిరిగి పొందేలా ప్రతి పశువుకు బీమా చేయించుకోవాలి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చేటప్పుడు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక మృత్యువాత పడుతూ ఉంటాయి కాబట్టి వాటికి బీమా అవసరమని అంటున్నారు నాగరాజు. పశుపోషణ ప్రారంభించిన నాగరాజు పశువుల ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశు వైద్యుల సలహాలను పాటిస్తూ లాభాలు సాధిస్తున్నారు. లేగలు, దూడలు 30 వరకు ఉండటంతో వాటి పోషణకు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు. రోజు ఉదయం 5 గంటలకు పత్తి, చెక్క, మిక్చర్ మేతగా వేసి పాలను పిండిన తర్వాత పచ్చగడ్డిని మేత కోసం వేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తవుడు, మిక్చర్, జొన్న అన్నం, కొబ్బరి పిండి వేస్తానని తిరిగి పాలను సేకరిస్తానని చెప్తున్నారు. ఎండుగడ్డి వేసి పశువులను కట్టేస్తే ఆ రోజు దినచర్య పూర్తవుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐటీఐ చదివాను. వెల్డర్ ట్రేడ్లో ఉద్యోగం వస్తుందని ఆశించాను. రాకపోవడంతో ఈ వృత్తినే ఎంచుకున్నాను. ఇప్పటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా నేను పాడి పరిశ్రమను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతోమంది నన్ను అభినందించారు. ప్రతిరోజు ఉదయం 120 లీటర్లు, సాయంత్రం 110 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. కల్తీ చేయకుండా శుద్ధమైన పాలనే వినియోగదారులకు అందిస్తున్నాను. కొన్ని పాలు పాల కేంద్రానికి సరఫరా చేస్తున్నాను. ఈ పాడి పరిశ్రమలో రాణించాలంటే పోషణతో పాటు పశుగ్రాసం అవసరం. లేని పక్షంలో రాణించలేం. నాతో పాటు ఇంకొంతమందికి మా పాడి పరిశ్రమలో ఉపాధి కల్పించా. గేదెలకు ఇన్సూరెన్స్ కంపెనీ వారు మాకు సౌకర్యాన్ని కల్పించారు. ఇదే నాగరాజు ఎంచుకున్న స్వయం ఉపాధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.